హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీరు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియోలో మా ఇంట్లో కనుమ పండుగ ఏ విధంగా జరుపుకున్నామో నేను ఈ వీడియో ద్వారా చూపించాలి అనుకుంటున్నాను. మీ ఇంట్లో ఏ విధంగా జరుపుకున్నారో నా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లు గుమ్మాలు కడుక్కొని బయటకు అల్లాపేసి ఈ ముగ్గు అయితే వేసుకున్నాను. మాకు 2 సైడ్స్ కాబట్టి మెయిన్ డోర్ వైపు ఈ ముగ్గు వేసుకున్నాను, పెరట్ సైడ్ వైపు ఈ ముగ్గు అయితే వేసుకుంటున్నాను. మా 2 సైడ్స్ ముగ్గులు ఎలా ఉన్నాయో నా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. టూ సైడ్స్ రంగోలీ అయితే కంప్లీట్ అయిపోయింది. ముగ్గులు వేయడం కంప్లీట్ అయిపోవడమే లేటు. మా బాబు అయితే ఇక్కడికి వచ్చి కూర్చొని ఆ విచిత్రంగా ఉందేంటి అనేసి పట్టి చూస్తున్నాడు. వాడి కంటికి ఏది విచిత్రంగా కనిపించినా పట్టుకోవాలి, లేకపోతే టేస్ట్ చూడాలి అనుకుంటాడు. ముగ్గు ఒకవైపు వేస్తుంటే ఒకవైపు వచ్చి ఎలా కూర్చున్నాడు చూడండి. కంప్లీట్ కూడా కాలేదు, అప్పుడే వచ్చి సైంటిస్ట్ లాగా కూర్చొని పరిశీలిస్తున్నాడు. పెద్దయ్యాక ఏమవుతాడో ఏటో కానీ ఇప్పటి నుంచి అయితే ప్రతి దానికి కూడా సైంటిస్ట్ లాగా పరిశీలిస్తున్నాడు. వీడు అల్లరి మాత్రం అంతా ఇంత కాదు. ఎంత అల్లరంటే 2 సైడ్స్ ముగ్గులు కంప్లీట్ అయిపోయిన తర్వాత వంటలు వండి చుట్టాలందరికీ పిలిచి భోజనాలు అయితే వడ్డిస్తున్నాము. భోజనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వెజిటేబుల్ గార్డెన్కి వెళ్ళి కొన్ని వంకాయలు అలాగే చిక్కుడుకాయలు ముల్లంగి హార్వెస్ట్ చేయడానికైతే మా ఫ్యామిలీ అందరం వెళ్ళాము. ఇక్కడైతే వంకాయలు హార్వెస్ట్ చేసి దాన్ని ట్రేలో నింపి ఇంటికైతే పట్టుకెళ్ళి రేపు మార్కెట్కి తీసుకెళ్లాలని రెడీ చేస్తున్నాము.
ఇక్కడైతే మా ఇంట్లో వాళ్ళు హార్వెస్ట్ చేసిన చిక్కుడుకాయలు, వంకాయలన్నీ సైజుకి తగ్గట్టుగా వేరు చేసి ట్రేలో నింపుతున్నారు. అవి మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మాలని. మేము మా వెజిటేబుల్ గార్డెన్లో ఇవేనండి పండిస్తున్నాము. మా వెజిటేబుల్స్ గార్డెన్లో ఏ వెజిటేబుల్స్ పండిస్తున్నామో నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. చూసారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.